సార్ ప్లీజ్ ప్లీజ్ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వరాయ స్వామిని దర్శించి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలు నేను నాతోటి సోదర శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈఓ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి కటాక్షం కోరుకోవడం జరిగింది. వారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం. ఇది ప్రభుత్వ లాంఛనాల మేరకు జరిగిన. ఇది జరిగే ముందే నేను, రెవెన్యూ మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ఇక్కడ సమీక్షించుకోవడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాలు అత్యంత వైభవోపేతంగా జరపాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి ఆ రోజే నిర్ణయించుకొని ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల మేరకు ఇవాళ పని జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఈ సమయానికి పూర్తయ్యేటప్పటికీ దాదాపుగా 21వ తారీఖు నుంచి 5 రోజుల పాటు 1,00,000 మంది భక్తుల పైన స్వామివారిని అమ్మవారిని వీక్షించడం జరిగింది. వారందరినీ కూడా అన్ని విధాల సమగ్రంగా పూర్తి స్థాయి సంపూర్ణంగా వాళ్ళు స్వామివారుల యొక్క దీవెనలు పొందే విధంగా ఏర్పాటు చేయడం. అలాగే ప్రతి భక్తుడికి వచ్చేటువంటి క్యూ లైన్లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నాం. నిర్ణయించిన మేరకు ఆలయ పాలక వర్గం ఇవాళ ఉన్నటువంటి అధికార యంత్రాంగం శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. 50 రూపాయల క్యూ లైన్ గతంలో ఉండేది. ఇప్పుడు ఆ క్యూ లైన్ను కూడా తీసివేసి దాన్ని కూడా ఉచిత క్యూ లైన్ కిందనే కన్వర్ట్ చేయడం జరిగింది. ఎక్కువ మంది సామాన్య భక్తులకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ క్యూ లైన్లలో కొంత మార్పు చేసి సామాన్య భక్తులకి ఎక్కువ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 27వ తారీఖు రేపు మహాశివరాత్రి, లింగోద్భవం తర్వాత 27వ తారీఖున స్థానికులకు వచ్చేటువంటి అందరి భక్తులకు కూడా ఉచిత దర్శనమే ఉండాలి అని చెప్పి అధికారులకు సూచించాం. వాళ్ళు ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ జరిగినన్ని రోజులు 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఉచిత క్యూ లైన్లు ఉన్నాయి. అలాగే టికెట్ కలెక్షన్లో కొన్న క్యూ లైన్లు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా 27వ తారీఖు ఉచిత దర్శనం కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ 6 రోజుల పాటు క్యూ లైన్లలో ఏవైతే మినరల్ వాటర్ బాటిల్స్, పాలు, మజ్జిగ, బిస్కెట్లు మహిళలకి, పిల్లలకి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నాము. 27వ తారీఖు పూర్తి ఉచిత దర్శనాలకు కూడా అదే విధంగా మీరు సరఫరా చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఆ విధంగా శాసనసభ్యులు నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ విధంగా దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా పనిచేయడం జరుగుతుంది.